హలో ఎవరీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్టయితే మనకు వ్యవసాయ శాఖకు సంబంధించిన నోటిఫికేషన్. ఇది వ్యవసాయ శాఖలోని కేంద్ర వ్యవసాయ పరిశోధన సంస్థ హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లోని రాజనగర్లో. దీనిలోకి సంబంధించి మనకు జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు, పరీక్ష ఫీజు లేదు. నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ హైదరాబాద్లో ఉన్న ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. సో డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఎటువంటి ఫీజు అనేది లేదు. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు ఐకార్ నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ రాజేంద్రనగర్ హైదరాబాద్లో ఉంది. సో దీనికి సంబంధించి వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ కోసం మనకు నోటిఫికేషన్ విడుదలైంది. వాక్-ఇన్ ఇంటర్వ్యూ అనేది యంగ్ ప్రొఫెషనల్ 2 ఒక ఉద్యోగం, ప్రాజెక్ట్ అసోసియేట్ 1 ఒక ఉద్యోగానికి సంబంధించి కాంట్రాక్ట్ టెంపరీ బేస్ పైన మనకు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. సో దీనికి సంబంధించి హెచ్ఆర్ఎం డివిజన్ లోపల యంగ్ ప్రొఫెషనల్ 2 ఒక వేకెన్సీ ఉంది. దానికి సంబంధించి 21/5/2024 ఉదయం 9 గంటల నుంచి ఇంటర్వ్యూ అనేది కొనసాగుతుంది. వీటికి సంబంధించి 4 years ప్రొఫెషనల్ డిగ్రీ, ప్రిఫరబుల్లీ అగ్రికల్చర్ అలాంగ్ విత్ MBA ఆర్ PG డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ లేదా అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్, అగ్రికల్చర్ అండ్ రూరల్ మేనేజ్మెంట్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆర్ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్, లైవ్ స్టాక్ ఎకనామిక్స్ ఆర్ డైరీ ఎకనామిక్స్ ఆర్ అనిమల్ హస్బెండరీ ఎకనామిక్స్, వెటనరీ ఎక్స్టెన్షన్ ఆర్ డైరీ ఎక్స్టెన్షన్, అనిమల్ హస్బెండరీ ఎక్స్టెన్షన్. వీటికి సంబంధించి మనకు యంగ్ ప్రొఫెషనల్ 2కి సంబంధించిన ఒక వేకెన్సీ ఉంది. అదేవిధంగా ఇంకో ప్రాజెక్ట్కి సంబంధించి రైస్కి రిలేటెడ్లో ప్రాజెక్ట్ అసోసియేట్ 1 ఒక ఉద్యోగం ఉంది. ఇది కూడా 21/5/2024 నాడు ఉదయం 9 గంటలకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో మాస్టర్ డిగ్రీ ఇన్ బయోఇన్ఫర్మాటిక్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోటెక్నాలజీ, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, మైక్రోబయాలజీ, ప్లాంట్ పెథాలజీ, బయోకెమిస్ట్రీ ఉండాలి. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. అది కూడా కంప్యూటర్ లాంగ్వేజ్లో, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్లో, పైథాన్, పెరల్, ఆర్ లాంగ్వేజెస్లో, కంప్యూటేషన్ బయాలజీకి రిలేటెడ్గా ఉన్న ఏరియాలో ఉంటుంది. సో వీటికి సంబంధించి యంగ్ ప్రొఫెషనల్ 2కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. 42,000 రూపాయలు శాలరీ ఇస్తారు. వీటికి సంబంధించి 21 years అనేది మినిమం ఈ ఏజ్, 45 years అనేది మ్యాక్సిమం ఏజ్ ఇచ్చారు. అది కూడా వాక్-ఇన్ డేట్ ఏదైతుందో ఆ డేట్ వరకు చూస్తారు. ఇది కాంట్రాక్ట్ బేసిస్లో టెంపరీ బేసిస్ అని ఇచ్చారు. ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. 31,000 రూపాయలు ప్లస్ 24% హెచ్ఆర్ఏ ఉంటుంది. ఎవరైతే CSIR, UGC నెట్, గేట్ ఇంకా ఏదైనా నేషనల్ లెవెల్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఇస్తారు. అదే 25,000 రూపాయలు ప్లస్ 24% హెచ్ఆర్ఏ అనేది మిగిలిన కేటగిరీల వాళ్ళకు, ఎవరికైతే నెట్, గేటు ఇలాంటివి లేవో వాళ్ళకి ఇస్తారు. అయితే ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 2026 ఆగస్ట్ 31 వరకు ఉంటుంది. అయితే ప్రాజెక్ట్ అయిపోయేంత వరకు కూడా కంటిన్యూ అనేది చేస్తారు. వాటికి సంబంధించి ప్రాజెక్ట్ సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి ప్రాజెక్ట్ అయిపోయేంత వరకు ఉంటుంది. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years మెన్కి, 40 yearsకి ఉమెన్కి ఇచ్చారు. అది కూడా వాక్-ఇన్ ఇంటర్వ్యూ డేట్కి సంబంధించి కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో దీనికి సంబంధించి మనము ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనకు సంబంధించి అన్ని డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి, అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్ళాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ తీసుకెళ్ళాలి, ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకోవాలి, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, దాంతోపాటుగా జిరాక్స్ కాపీస్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ చూసుకుంటే అప్లికేషన్ ఏ పోస్ట్ అయితే ఆ పోస్టు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అతికించాలి. మన డీటెయిల్స్ ఫుల్ నేమ్ బ్లాక్ లెటర్స్ రాయాలి, అంటే క్యాపిటల్ లెటర్స్ రాయాలి, ఫాదర్ నేమ్ ఆర్ హస్బెండ్ నేమ్ కూడా, అదేవిధంగా మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, అదేవిధంగా కేటగిరీ, అడ్రస్, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ హైయెస్ట్ డిగ్రీస్ నుంచి, అంటే పీజీ ఉంటే పీజీ నుంచి లోయెస్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్, అదేవిధంగా ఇంకా ఫుల్గా డిక్లరేషన్ అండర్టేకింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవి ఈ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు పూర్తి వివరాలు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.